शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువైన సద్గురువుకి నా పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని నాకు చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఈరోజు 20వ వారము। ఈరోజు మనం 212 నుంచి 225 212 నుంచి 225 14 నామాలు వస్తాయి। ఇవి దుర్గా సప్తశతి, సరేనా? ఎక్కడి నుంచి? మహారూప నుంచి మహాయోగేశ్వరేశ్వరి వరకు। ఫస్ట్ పేర్లు చెప్తాను ఒకసారి ఏం చెప్తున్నాను అని, మీకు బోర్డు కనిపిస్తే చెప్పండి మీరు కూడా నాతో పాటు, ఏం పర్లేదు। మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయా, మహాసత్వ, మహాశక్తి, మహారతి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి। ఇప్పుడు అమ్మవారి 212వ నామం మహారూప। మహా అంటే ఇక్కడ మహిమాన్వితమైన, అతి గొప్పదైన రూప। రూపం అంటే ఏంటి? ఒక ఫామ్ కదా। ఇప్పుడు అమ్మ మన కోసం తీసుకున్నది ఏంటి? ఫామ్ చెప్తారా? ఏంటది? అమ్మ ఏంటి? ప్రకృతి కదా। మన కోసం తీసుకున్నదే రూపం ఏంటి? ప్రకృతి కదా। ఇందులో 2 ఉంటాయంట। మహా అంటే ఏం చేయాలంటే, ఒకటి గొప్ప, రెండోది పెద్దది మన వరకి। ఇక్కడ మాట్లాడే మహారూప ఏంటి? పరాశక్తి గురించి, పరబ్రహ్మం గురించి। ఇప్పుడు మన వైపు వద్దాం, కొంచెం లౌకికంగా చూస్తే గొప్పది, పెద్దది। గొప్పది అంటే ఏంటి? దోషాలు లేనిది గొప్పది। పెద్దది అంటే ఏంటి? పరిమితి లేదు దానికి, చిన్న పెద్ద లేదు, పరిమితి లేనిది పెద్దది అన్నమాట। అమ్మ ఈ రూపంలో ఉంటుంది కాబట్టి మహారూప। తర్వాత వస్తే ఒక నామం వస్తుంది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని। అమ్మ కనురెప్ప మూస్తే, తెరిస్తే అంటే తెరిచి మూసే లోపల సృష్టి లయం, సృష్టి స్థితి లయం ఇది జరిగిపోతుంది ఒక కనురెప్ప కిందికి। సో అంత మహారూప అన్నమాట। మహాపూజ్య, మహాపూజ్య, పూజ అంటే పూజిస్తాం కదా, ఆరాధిస్తాం। ఎవరు పూజిస్తారంట అమ్మని? గొప్పగా పూజింపబడే తల్లి, గొప్ప వారిచే పూజింపబడే తల్లి। పూజ అంటే ఏంటి? మనం రోజు పూజ చేస్తాం కదా, పూజ అంటే ఏంటి? ఎందుకు చేస్తాం పోనీ పూజ? మీరు ఎవరైనా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే స్కూల్కే వెళ్ళారు, ఎందుకు వెళ్తారు? అక్కడ నుంచి ఏదో నేర్చుకోవడానికే కదా వెళ్తారు। అలాగే పూజ కూడా ఎందుకు చేస్తారు? ఆ దైవీ గుణాలు మనకు కూడా కొంచెం వస్తాయేమో అని ఒక చిన్న ఆశతో చేస్తాం। ఇప్పుడు మన వరకు లౌకికంగా పూజ చేస్తాం, మనం ఏమంటాం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటామా? అంటే ఇది లౌకికం, పరిమితంలో ఉన్నవాళ్ళు వీళ్ళు। సో తల్లిదండ్రులను పూజిస్తాం, మనకి ఈ విద్య లౌకిక విద్య చెప్పిన గురువుని పూజిస్తాం, ఇదంతా కూడా లౌకికంగా ఇక్కడ పరిమితిలో ఉన్న వాళ్ళ పూజ అన్నమాట। మరి అమ్మవారిని ఎలా చేయాలి? అమ్మవారి పూజ ఏంటి? మహాపూజ। అదెలా? మహాపూజ అంటే ఏంటి? ఇప్పుడు అనుక్షణం ఇక్కడ అంతా ఏదైతే ఉంది కదా, ప్రతిదీ కూడా అమ్మతో నిండిపోయి ఉంది। సో మీరు ఏ పని చేసినా, ఏం చేసినా ఆ అమ్మ కోసమే అన్నట్టే అవుతుంది, అంటే ఆ అమ్మకి పూజ అయినట్టే అవుతుంది। మీరు తెలుసో తెలియకో దేనికోసమైనా మీరు చేసినా, ఏం చేసినా, ఇప్పుడు మీరు ఒక చెట్టుకి దండం పెట్టారు, పూజ చేశారు,
మీరు గంగాదేవికి పూజ చేశారు. మనం అన్ని చెట్టు పుట్టని మనం అందరినీ పూజిస్తాం. మనది ఆ సాంప్రదాయం సనాతన. ఏంటంటే అన్నిట్లో అమ్మ రూపం ఉందనే చేస్తాం. అలా మొత్తం ప్రకృతి నిండా అన్నిటి చేత పూజింపబడుతోంది కాబట్టి అమ్మవారు మహా పూజ్య. మరి అమ్మవారు ఎవరితో పూజింపబడుతుందని చెప్పాను? గొప్పవారితో. గొప్పవారంటే ఎవరు? దోషాలు లేనివారు. అంటే మనం కూడా దోషాలు లేకుండా పూజిస్తే మన పూజ కూడా అందుకుంటుంది కదా. దానికి కావలసిన క్వాలిటీ ఏంటి? గొప్పదనం. దోషాలు లేనివంటే పోయిన వారం చెప్పాను, దోషాలు ఉంటాయి 17 దోషాలు, అవి కూడా అమ్మ తీసేస్తుంది అని. అమ్మని పట్టుకుంటే అమ్మ దోషాలు తీసేస్తుంది, మన పూజలు అందుకుంటుంది అని. దోషాలు తీసేసిన తర్వాత మీరు ఆమెని నమ్ముతారా నమ్మరా అని పక్కన పెట్టేసేయండి. మీరు దోషాలు లేకుండా బతుకుతున్నారంటేనే తెలియకుండా ఆమెని పూజిస్తున్నారని. మీరు ఇక్కడ ఆస్తికుడు అంటే మీ సొంతంగా కాన్షియస్గా మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి ఆస్తికుడు అయ్యారు. నాస్తికుడు అంటారేమో. మీరు ఏదైనా ఉండని తెలియకుండా ఆమెకి మనం ఏదో రకంగా పూజిస్తూనే ఉన్నాం, సేవ చేసుకుంటూనే ఉన్నాం. ఒప్పుకోవడానికే కొంచెం కించిత్ అక్కడే కొంచెం అటు లాటుపోటు ఉంటుంది, కానీ అంతా మళ్ళీ ఆమె దగ్గరికి చేరాల్సిన వాళ్ళమే. మహాపాతక నాశిని, ఈ పేరు భలే ఉంది, మహాపాతక నాశిని. పాతకం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం అంటే మా చెడు పని. వెరీ గుడ్. పాతకం అంటే మహాపాతకం రా, ఎందుకు చేసావు అంటాం. మొత్తం చాక్లెట్తో చేసిన ఐస్ క్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు చాక్లెట్ కోటెడ్ ఐస్ క్రీమ్ ఏమో పాపం, మొత్తం చాక్లెట్తోనే నిండిపోయిన ఐస్ క్రీమ్ ఏమో పాతకం. అంటే పాపమేమో మీరు సంగత్వం, అంటే ఇప్పుడు కలిసి ఉన్నారు, వీడితో కలిసి ఉన్నాడు, మీతో మీకు కూడా వాడితో కలిసి ఉన్నందుకు మీకు కూడా 2 చెడు మాటలు వచ్చేస్తాయి, మంచిది. ఆ తర్వాత అతనితో పాటు కలిసి ఉన్నారు కాబట్టి 2 హత్యలు చేస్తారు, ఇంకో బలాత్కారాలు అత్యాచారాలు చేస్తారు. ఇవన్నీ దేంతో వస్తుంది? మీరెవరితో అయితే కలిసి ఉంటారు. ఇదంతా కూడా పాపం. దీన్ని కొద్ది వరకు మనం తీసేయగలం అనమాట. కోటెడే కదా, పైన ఓన్లీ పూతనే కదా, పర్లేదు కొంతవరకు తీయగలం. వీళ్ళది ఎంత బాగుంటుంది అంటే చేసిన తర్వాత చేసి ఒక మంచి మాట అంటారు, చేస్తే తప్పేంటి, అలానే వాళ్ళకి మనం ఏం చేయలేము. ఆ సద్బుద్ధి కలిగినాడే వాళ్ళకి చేయడము ఒక పని, దాని మీద మళ్ళీ చేస్తే తప్పేంటి అంటారు. అది వాళ్ళు అనమాట, పాపిస్టోళ్ళు. సంస్కారం ఇంకోటి. ఇప్పుడు మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం షుగర్తోనే, మొత్తం చాక్లెట్తోనే చేస్తుంది. ఇదేంటంటే పాతకం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే సంస్కారాలు. ఇది ఈ జన్మతో వచ్చింది కాదు, జన్మజన్మల అనుబంధం దానికి మనకి అన్నట్టు. అది ఎట్లా పోవాలి చెప్తున్నారా? ఆన్సరు లేదా? సరే, దానికి ఏం చేయాలి? అంతా సత్తుని పట్టుకోవాలి. ఏంటది? సత్సంగ్, సద్గోష్ఠి, సద్బుద్ధి, అంతా సత్తుని పట్టుకుంటే కొద్ది వరకైనా తీసేయచ్చు అనమాట. దీన్ని పట్టుకుంటే పాతకాలు పోతాయి. సో అమ్మవారు ఏం చెప్తుంది? ఓ మీరు పాపాలన్నీ చేయండి నాన్న, నేను ఒక్కొక్కటి మీరు చేస్తూ ఉండండి, నేను క్లియర్ చేస్తూ పోతానా? దీని అర్థం ఏం చేయను. ఆ సద్బుద్ధి ఇస్తుంది మీకు, మీరు దాని జోలికి వెళ్ళరు, మీరు దాని జోలికి వెళ్ళకుండా చేస్తుంది అంతే. మీరు మెల్లగా వినగా ఏమవుతుంది తెలుసా? ఇక్కడ కొంతమంది ఇన్ని వారాల నుంచి వచ్చారు కదా, 20 వారాల నుంచి, కొంతమందికి ఒకటి వదిలేయాలనిపించింది. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ వదిలేశారేమో, కొంచెం అటు ఇటుగా మాట్లాడేవాళ్ళు కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకున్నారేమో. ఎందులోనో ఎక్కడో మాట్లాడే పద్ధతిలోనో చేసే పద్ధతి ఎక్కడో కొంచెం ఆ బుద్ధిని మారుస్తుంది అంతే. ముందు దాని నుంచే మొదలవుతుంది. ఆ మారే కొద్దీ తెలియకుండా మనమే మారిపోతాం అనమాట, మన వ్యక్తిత్వమే మారిపోతుంది. మహామాయ, ఎంత మంచి పేరు. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంటి? ఇక్కడ ఎవరు లేరు కానీ అందరు ఉన్నారు, అదే మాయ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. దీనికి 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇదంతా కూడా అమ్మ చేసే పని. మ్యాజిక్ చూసారా ఎప్పుడైనా? మ్యాజిక్ షోకి వెళ్ళారా? మ్యాజిక్ షో, క్లాత్ తీస్తాడు, రెడ్ క్లాత్ నుంచి రెడ్ ప్యారెట్ వస్తుంది, అన్నీ మన ముందే చేస్తూ ఉంటాడు. మనం వావ్ అంటాం, వారి దగ్గర ఏమి ఉండదు. మాయ మొత్తం దాంట్లో మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట మొత్తం. అంటే అతని కంట్రోల్లోకి మనం వచ్చేస్తూ ఉంటాం, అది మాయ. ఇంకోటి ఏంటి? ఎప్పుడైనా కళ వచ్చిందా? పీడ కళ వచ్చిందా?
బాగా భయపడ్డారా? కల్లో టైగర్ మీ వెనక వచ్చింది, పులి వచ్చింది, భయపడ్డారు, పారిపోయారు, చెమటలు వచ్చేసాయి, వాళ్ళని వీళ్ళని అడిగారు, మొత్తం ఏదో బీభత్సంగా జరిగింది. లేచేసరికి మీరెక్కడున్నారు? మంచిగా బెడ్ మీద ఉన్నారు. పులి ఎక్కడుంది? మాయమైపోయింది. అక్కడ కళలో 100% దాన్ని జీవిస్తున్నారు, కొంచెం కూడా లేకుండా, డౌట్ లేకుండా జీవిస్తున్నారు. కానీ లేచేసరికి మొత్తం మాయ. అంటే ఇప్పుడు కూడా మనం ఏదైతే ఈ లంపటాలు ఉన్నాయి కదా, అయ్యో ఇది చేయాలి, ఇది సంపాదించాలి, నా పిల్లల్ని బాగు చేసుకోవాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇల్లు కొనాలి, ఇవన్నీ కూడా ఒక రకమైన మాయ అనమాట. ఇంకో మాయ నాకు మంచిగా అనిపిస్తాయి మాయ. సినిమాకి వెళ్తామా అందరం? ఇక్కడ సినిమాకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ? ఎవ్వరు లేరు కదా. సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ లోపలికి వెళ్ళి వాడు తలుపులు వేసేస్తాడు. వేసిన తర్వాత కూర్చొని ఆ సినిమా వద్దురా, బాగా ఏడుపు ఉంటుంది, మన వల్ల కాదురా, అయినా దాన్ని చూడాలి, అదేంటో వెళ్ళాలి. వెళ్ళి వాడు తలుపులు వేసిన తర్వాత స్క్రీన్ మీద అన్నీ జరుగుతూ ఉంటాయి. డబ్బులు ఇచ్చి మరీ ఏడుస్తాం, డబ్బులు ఇచ్చి మరీ నవ్వుతాం, డబ్బులు ఇచ్చి మరీ చీ ఏం సినిమా ఇది అంటాం. చీ సినిమానే తెలుసు, అయినా వెళ్ళి మరీ చేస్తాం. అంటే ఆ వెళ్ళిన 3 గంటల లోపల మిమ్మల్ని అది ఎంతలాగా తనలో తాను వేసేసుకుంటుందంటే మీరు దాంతోపాటు రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అసలు ఇది ఎలా చేయగలడు, అసలు ఇది ఎలా అవుతుంది. దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 2 రోజులు దాని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది. బాగా కిట్టి పార్టీలో జరగవచ్చు, గ్రూపుల్లో జరగవచ్చు, డిస్కషన్ కూడా అవుతుంది కదా. మనకు సంబంధమా? అదే పెద్ద మాయ. నాకు సినిమా కన్నా పెద్ద మాయ ఇంకేం అనిపించదు. డబ్బులు ఇచ్చి మరీ దుంకుతాం, అందులోకి ఏమీ ఉండదు. కానీ మీరు ఇమోషన్స్తో ఎంత ఆడతారంటే తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఇచ్చేస్తారు, మీరు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలా ఇప్పుడు ఆడేది కూడా అమ్మ మనతో ఆడేదేంటి? ఆటనే. భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగం, ఇల్లు, సంసారం, బంధాలు అన్నీ మాయే. అలాని ఇప్పుడు అందరు వెళ్ళిపోతారా? నేను ఎక్కడికైనా ఉండండి, పర్లేదు. మరి మాయ మంచిది కాదు కదా. నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటి అంటే మాయ మంచిది కాదు, ఈ బంధాలు ఇవన్నీ అమ్మ నుంచి దూరం చేసి. మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టినట్టు? ఇది సామవేదం గారు చెప్పారు. పిల్లాడు పుట్టాడంట, తల్లయ్యాం, పిల్లాడు పుట్టగా ఎవడి పిల్లాడు అంటే ఏముంటుంది, వాడు ఎక్కడ వెళ్ళిపోవాలి, వాడి గత ఏంటి? పెళ్లి చేసుకుంటారా? ఎవరి పెళ్ళాము, ఎవరు భర్త అంటే నడుస్తుందా? నడవదు కదా లోకం తీరు. కాబట్టి ఆ మాయ ఉండాలి. ఆ మాయ ఉంటే లోకం నడుస్తుంది. అది కూడా పెట్టేది ఆమెనే అన్నమాట. మళ్ళీ బయట నుంచి తీయాలంటే కూడా ఆ అమ్మనే తీయాలి అంటే ముందు మీకు అది ఇది జరుగుతోంది మాయ తెలుసుకుంటే చాలు. మీరు అందులోంచి బయటపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అందరినీ వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళాలని లేదు. ఇది మాయ. నేను ఎంతవరకు ఇందులో ఉండాలి, ఎంత బయటపడాలి, ఎంత పట్టుకోవాలి, ఎంత ఇందులో ఉండాలి, అది తెలిస్తే చాలు, అంతే. మళ్ళీ నేను ఒకసారి చెప్పాను, మొన్ననే మనకు ఫంక్షన్ జరిగింది కదా, నువ్వు చేసిన జిలేబీలు అన్నీ తిన్నామా, మన ప్లేట్లో ఎంత వేసుకోవాలో మనకు తెలియాలి, అంతే తినాలి, అంతే కదా. కాబట్టి ఉండాలి, కానీ ఎంతలో ఉండాలనేది తెలియాలి. ఆ విచక్షణ ఉంటే చాలు. ఈ మాయ ఎంతటిదంటే రాముడికి కూడా తప్పలేదు కదా, సీతమ్మ విరహ వేదన తప్పలేదు ఆయనకి. దశరథ మహారాజు చనిపోయాయంటే ఆయన కూడా విలవిలలాడాడు. మాయ ఎవ్వరినీ వదలదు. చిన్నపిల్లాడికి గర్భంలో ఉన్నప్పుడు అంటే 7వ నెల వరకు పిల్లాడికి పాత జన్మలు అన్నీ తెలుస్తాయి, అన్నీ గుర్తుంటాయి. అండ్ లోపల మీ పొట్ట ఎంత అంధకారంలో ఉంటుందంటే అక్కడేమి ఎంటర్టైన్మెంట్ ఉండదు. వాడి నోట్లో మనం తినేది పోతుంది, ఒక్కోసారి మనం పాలు తాగుతాం అది పోతుంది, ఒక్కోసారి వాడే టాయిలెట్ అన్నీ పైన కింద వాడిలోనే మొత్తం ముడుచుకొని ఉండాల్సి వస్తుంది. వాడికి ప్లేస్ ఎక్కువ లేదు కదా, సో వాడు దాంట్లోనే ఉంటాడు. ఏడో నెల వచ్చేసరికి అది గుర్తుండి, దేవుడా ఏం బతికి ఇది, నేను ఇంకోసారి నాకు జన్మలు వద్దు, ఈ జన్మలోనే నేను బాకీలన్నీ తీర్చేసుకుంటా అని బాగా ఫిక్స్ అయ్యి వస్తాడు. బయటికి రాగానే ఫస్ట్ ఏడుపు ఉంటుంది చూడండి, అయిపోయి అంతా మర్చిపోతాడు. మళ్ళీ అమ్మ కొత్తగా నేర్పిస్తుంది, నాన్న దిస్ ఈజ్ గుడ్ హ్యాబిట్, దిస్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్, ఇది అని. వీడు ఒకలాగా పెరగాలనుకుంటారు. మనం అది కాదు నాన్న, నువ్వు ఇలా రావాలని వాడిని వాడు ఎలా అయిపోతాడంటే ట్విస్టెడ్ రోప్ అయిపోతాడు. నేను అటు పోవాలా ఇటు పోవాలా అర్థం కాకుండా. ఎందుకంటే వాడు జన్మతః పాత వాసనల నుంచి ఒకలాగానే వస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం వేరేలాగా అతన్ని ట్యూన్ చేస్తుంటారు. సో సగం లైఫ్ వాడికి అక్కడే కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ క్లారిటీ వచ్చేసరికి
సగం లైఫ్ వెళ్ళిపోతుంది, 3/4 ఆఫ్ ద లైఫ్ అక్కడే వెళ్ళిపోతుంది. అందుకే ఒక్కోసారి పిల్లల్ని కదా గమనించండి, కానీ ఎక్కువ దేనికి ఫోర్స్ చేయొద్దు. ఒక్కొక్కళ్ళు ఒక్కో వాసనతో వస్తారు. మీకే 2 పిల్లలు ఉన్న, 3 ఉన్నా ఒకళ్ళు ఒకలాగా ఉంటే ఇంకోళ్ళు ఇంకోలా ఉంటారు. ఇద్దరు సేమ్గా ఉంటారు. మీ గర్భంలోంచే రావచ్చు, కానీ వాళ్ళు వేరు, వాళ్ళు యునీక్ ఇండివిజువల్స్. వాళ్ళని అలాగే చూద్దాం. మహాసత్వ, సత్వ అంటే సత్ అంటే ఉనికి, ఉంది. సచ్చిదానందం అంటే ఉంది, ఉనికి. రాయిలో ఉందా? ఉంది, ఆమెనే ఉంది. పువ్వులో ఉందా? ఆమెనే ఉంది. పక్షిలో ఉందా? ఆమెనే ఉంది. జంతువులో ఉందా? ఆమెనే ఉంది. నీలో ఉందా? నాలో ఉందా? ఆమెనే ఉంది. ఆ ఉనికి ఎప్పుడైతే కలుగుతుందో అదే సత్. ఆమె నువ్వు వేరు కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే సత్, అదే ఎప్పుడు ఉండేది, అదే నీకు నిజమైన ఆనందం, అదే సచ్చిదానందం. అది మొత్తం సృష్టి అంతా ఉంటుంది కాబట్టి అమ్మవారు మహాసత్వ. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే లాస్ట్కి తీసుకెళ్ళి ఏం చెప్తారంటే ఆమె మోక్షప్రదాయిని అంటారు. మోక్షప్రదాయిని అని డైరెక్ట్గా చెప్పకుండా ఇన్ని నామాలు పెట్టి ముందు వెనక తిప్పి మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్కి మీరు ఎవరిని పట్టుకోవాలి, లాస్ట్ ఎవరు మీ డెస్టినేషన్ అనేది చెప్పడం అన్నమాట. సత్వ అంటే అంతటా ఉన్నది అన్నాను కదా. ఇప్పుడు మీరే ఒక ఇల్లు కొనుక్కున్నారు, మీ ఇంటికే 4 రూమ్లు ఉన్నాయి. మీరు ఒక రూమ్లో ఉంటే ఇంకో రూమ్లో ఉన్నట్ట లేదు, ఒక రూమ్లో ఉంటే ఇంకో రూమ్లో లేనట్ట. ఆమె అలా కాదు, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. మహాశక్తి, శక్తి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అమ్మ శక్తి అంటే సామర్థ్యం, మీ కేపబిలిటీ అన్నమాట. అది ఎక్కడి నుండి వచ్చింది? అమ్మ నుండే. ఇప్పుడు ఎందుకు అన్నిటికీ మహా అని పెడుతున్నామంటే మీకు ఒక రకమైన శక్తి ఉండొచ్చు, నాకు ఒక రకమైన శక్తి ఉండొచ్చు, కానీ ఈ శక్తులు అన్నిట్లో ఎవరికి ఏ శక్తి ఉన్నా కానీ ఈ శక్తిలో అన్నిట్లో కామన్గా ఉండేది మాత్రం అమ్మనే అని చెప్పడానికి ఆమె మహాశక్తి. ఆమె ఇన్ని అంట, ఆమె మహాశక్తి, మహాసత్వ, మహాబుద్ధి, మహాసిద్ధి. అంటే ఆమెకి ఎన్ని ఉన్నట్టు? మనకి ఇందులో ఒకటి ఉంటుందో లేదో చూసుకోవాలి, మనకి ఏముందో మనం చూసుకోవాలి మనది. ఇది ఎలా ఉంటుందంటే శక్తి, అక్కడ ఒక బొమ్మ వేశాను, కనిపిస్తోందా? వర్షం ఎట్లా పడుతుంది? ఐడియా ఉందా వర్షం ఎలా పడుతుందో? ఎండాకాలంలో ఏమవుతుంది? సముద్రంలోంచి నీరు ఆవిరైపోతుంది కదా. ఆవిరైపోయిన నీరు ఏమవుతుంది? పైకి వేపర్ అయిపోతుంది. దాన్ని ఏమంటాం మనం? ఎవాపరేషన్ అంటాం. అలాగే మబ్బుల్లో ఉంటుంది. అందుకే మనం గాలి, అది వేపర్ కదా, అందుకే ఫ్లైట్ ఒక్కోసారి మబ్బుల్లోంచి వెళ్ళినా అడ్డుకుంటుంది. ఆ ఫ్లైట్ని వెళ్ళిపోతాం, రాంగ్గానే వెళ్ళిపోతాం కదా. ఆ తర్వాత ఏమవుతుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ మబ్బులే ఏమవుతాయి? ఇప్పుడు ఆ గ్యాస్ అంతా ఏమవుతుంది? కరిగిపోతుంది. ఆ గ్యాస్ అంతా మళ్ళీ ఏమవుతుంది? వర్షంలాగా పడుతుంది, లిక్విడ్. అంటే దాన్ని ఏమంటాం? గ్యాస్ లిక్విడ్ అయితే ఏమంటాం? ఇది పిల్లలు చెప్పాలి. మహామాయ, శక్తిలోకి వచ్చాం, మహాశక్తి. ఇప్పుడు గ్యాస్ లిక్విడ్ అయితే ఏమంటాం దాన్ని? కండెన్సేషన్. వెరీ గుడ్. దీనికి తెలుగు పదాలు నాకు రావు, నాకు కష్టమే, మీకు అర్థం కావని ఇంగ్లీష్లోనే పెట్టేస్తున్నాను, సరేనా? అంటే ఇప్పుడు వర్షం ముందు వచ్చినా, మబ్బుల ముందు వచ్చాయా, ఇవన్నీ కాదు. అది ఇది అయ్యింది కాబట్టి ఇది అది అయ్యింది. సో ఇదంతా తెలియకుండా ఒక చక్రమే అనమాట, తిప్పేదే. దీనికి ఆది లేదు, అంతము లేదు. ఎలా ఉంటుంది? విత్తనం ఉందా, చెట్టు ముందా? విత్తనం ఉందా, చెట్టు ముందా? విత్తనం ఉంది కాబట్టి చెట్టు వచ్చింది, చెట్టు వచ్చింది కాబట్టి విత్తనం ఉంది, అంతే. చంద్రుడికి శక్తి ఏంటి? చంద్రుడు ఏమిస్తాడు మనకి? చంద్రుడు వెన్నెల వల్ల మనకి ఏమొస్తుంది? వెన్నెలని చూస్తూ పాతకాలంలో అంటే మనకి ఇల్లు ఉండేవా, ఆరు బయట మంచిగా మంచం వేసుకొని చంద్రుడిని చూస్తూ కూర్చునేవాళ్ళం. ఒక రకమైన ఆనందం ఇస్తుంది, ఆహ్లాదం ఇస్తుంది. ఈషాలో పౌర్ణమి వస్తుందంటే పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు ఒక 4 గంటల కోసం కరెంటు తీసేస్తారంట. అక్కడంతా కరెంటు ఉంటుంది, ముందు 4 గంటల తర్వాత అందరూ బయటే ఉంటారు. అంటే
మీరు నిజంగా చందమామని చూడాలి అనుకుంటే ఆ లైట్లన్నీ తీసేసిన తర్వాత ఫస్ట్లో ఏంటబ్బా ఇలా అంధకారంలో పెట్టారు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళొద్దా అని అడగొద్దా అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా అది చందమామని అప్పుడు చూడగా 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 వాళ్ళు అక్కడున్న వాళ్ళు అందరూ అంటారు, అది చూసిన వాళ్ళు, ఇంత మంచి దాన్ని అసలు మనం ఇంత మిస్ అయ్యామా, ఒక్కరోజు కూడా దీన్ని పట్టించుకోలేదా. పౌర్ణమి నెలకోసారి వస్తుంది, ఎప్పుడో వస్తుందా, నెలకోసారి వస్తుంది, కానీ ఎప్పుడు మనం దీన్ని పట్టించుకోలేదే అని. అంటే మనం అంత వ్యస్తమైపోయామన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక పని, మనకి ప్రతిరోజు ఏదో ఒక పని. అసలు నేచర్ మనకేం చూపిస్తుందో, నేచర్లోనే మీకు ఆ హ్యాపీనెస్ ఉంది అనేది కూడా తెలియని పరిస్థితిలో వెళ్ళిపోయాం. సినిమాకి వెళ్తే హ్యాపీనెస్, స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుంటేనే హ్యాపీనెస్, రెస్టారెంట్కి వెళ్తేనే హ్యాపీనెస్, ఇదే పని. ఇదే కానీ మీకు తెలియకుండానే మీ ఆనందం చుట్టుపక్కలే ఉంది అనేది మాత్రం మనం పసిగట్టలేకపోతున్నాం. ఈ మహాశక్తి గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంతో మళ్ళీ కొన్ని నేను సమన్వయపరుచుకుంటా. మహారథి 218వ నామం మహారథి. మీ అందరికీ రతి ఉందా? ఉందా లేదా రతి? రతి రతి అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్, ప్రీతి. ఉందా లేదా అందరికీ? ఉందా? ఆపైనా వద్దు. సో ఈ ఇంట్రెస్ట్ అనేది కదా అన్ని చోట్ల ఉంటుంది, కానీ మన సంస్కారం వల్ల దాని స్థానం మారుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, మీలో మ్యూజిక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరమ్మా చేతులు ఎత్తండి. మ్యూజిక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ ఇష్టం కదా, కానీ కొంతమంది ఏం చేస్తారు, క్లాసికల్ మ్యూజిక్ వింటారు, కొంతమంది పాత పాటలు వింటారు, కొంతమంది పాప్ మ్యూజిక్ వింటారు, కొంతమంది రాక్ మ్యూజిక్, కొంతమంది భక్తి గీతాలు వింటారు. అంటే మీ రుచిని బట్టి, అంటే మీ సంస్కారం అది, దాన్ని బట్టి మీకు ఒక్కొక్క మ్యూజిక్ కానీ వింటారు, కానీ బేసిక్ ఏంటి, మ్యూజికే కదా. అలాగే రతి అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది ఎలా అంటే, ఇది ఇంపార్టెంట్, మీకు ఉండాలి, రతి ఉండాలి. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి, తల్లికి పిల్లాడి మీద ఉండాలి, దేవుడికి మన మీద ఉన్న ప్రేమను ఏమంటాము, దేవుడికి మన మీద ప్రేమ ఉంటే దాన్ని ఏమంటాము, వాడే వర్డ్ ఏంటి దానికి, కరుణ. అదే మనకి దేవుడి మీద ప్రేమ ఉంటే దాన్ని ఏమంటాము, భక్తి. తల్లికి పిల్లాడి మీద ఉండే ప్రేమ ఏంటి, వాత్సల్యం. అన్నీ అవే ప్రేమలే, కానీ రోల్ మారేసరికి వాటి పేర్లను కూడా కొంచెం మనం మారుస్తున్నాం అన్నమాట. సో అమ్మ కూడా ఏం చేస్తుందంటే, సాధకులు అంటే ఆమెని చేరాలని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి రతినిస్తుంది, ఆసక్తినిస్తుంది. అందుకే కొంతమంది ఇక్కడ కూర్చుంటారు, కొంతమందికి ఇక్కడ అస్సలు కూర్చోబుద్ది అవ్వదు. అది కూడా ఆమె ఇవ్వాల్సిందే. మరి ఆమె ఏం రతి, మామూలు రతి, మహారతి. అంటే మొత్తం నిండిపోయి ఉంది. అంటే మొత్తం నిండిపోయిందంటే మీకు ఎంత, 12 గంటల 24 గంటల ఎంత మీ టైం జోన్? 24 గంటలు కదా. అయ్యో డౌట్ లేదు, పక్క 24, డౌట్ లేదు. మళ్ళీ నేను ఏదో కొత్తగా అడుగుతున్నాను, 24 గంటలే. ఆమె మహారథి, ఎప్పుడు ఉండే ఆమె కాబట్టి మీకు ఎప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. అంటే మీరు 24 గంటలు సాధకులు, మనలాంటి వాళ్ళు కాదు, సాధకులు, ఆమె దాంట్లోనే ఉండేవాళ్ళు 24 గంటలు వాళ్ళకి ఆమె మీద ఆసక్తి కలిగిస్తుంది అనమాట. సో వాళ్ళు ఎప్పుడు ఆమెలోనే మమేకమై ఉంటూ ఉంటారు. మీరు దేన్ని పట్టుకుంటారు, ఇక్కడ పట్టుకున్నారనుకోండి మనలానే ఉంటుంది. 9ంటికి బ్యాగ్ వేసుకున్నామా, 1 గంటకి తినడానికి వచ్చామా, 5ంటికి టీ తాగామా, లేకపోతే ఏమొస్తుంది, హెడేక్ వస్తుంది. ఆ తర్వాత 9ంటికి మళ్ళీ తినడానికి వచ్చామా, ఒక వెబ్ సిరీస్ చూసామా, పడుకున్నామా, వాకింగ్ చేసామా, మార్నింగ్ మళ్ళీ మనదంతా ఇదే అనమాట. తప్పు కాదు, ఇది అస్సలు తప్పు కాదు, ఉండాలి. ఏదో ఒక పాయింట్ దగ్గరైనా ఆలోచించండి. నేను తింటున్నానే 24 గంటలు 3-4 సార్లు తింటున్నాను, దీన్ని ఎవరు ఇంత బాగా అరిగేటట్టు చేస్తున్నారు. ఒక్కరోజు మీకు అరగకపోతే మీ పరిస్థితి ఏంటి తెలుసా? ఎవెన్యూలో ఎక్కడ డాక్టర్ ఉన్నాడు అనిపిస్తుంది. ఒక్కరోజు అరగకపోతే మొత్తం ఆ రోజు నీరసం వచ్చేసి. దీన్ని ఎవరు చేస్తున్నారు? మీ ప్రమేయం లేకుండా మీరు ఎంత తిన్నా, ఎవరు కూర్చొని మీకు అసలు సంబంధం లేకుండా ఈ పనిని ఇంత సక్రమంగా చేస్తున్నారు. సో దట్ మీరు బయటికి వెళ్తున్నారు, పార్టీ చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఇది? ఎందుకు దీనివైపు ఎందుకు వెళ్ళదు మనకి? మాయలో పడ్డాం. ఒక్కరోజు అనుకుందాం,
ఈ సిస్టమ్ని, మన బాడీని ఇంత కరెక్ట్గా పెట్టేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే మనకు తెలియకుండానే అటువైపు వెళ్తుంది. లేదు, ఇదంతా నేనే చేశాను, నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా కాబట్టి ఈరోజు నేను చదివాను, ఇంత ఎదిగాను కాబట్టి ఈరోజు నాకు ఇదంతా కూడా భోగభాగ్యాలు అనుభవించే అంత హక్కు ఉంది. ఏమంటే నా కష్టార్జితం, ఇది బాగుంటుంది ట్యాగ్, నా సంపాదన, నా అంటాం. ఏమైనా అంటే నా అంటాం, మామూలుగా కూడా నాన్న కొట్టంటాం, నా అంటాం. ఏంటి నా కొంచెం మతి మరిపిస్తే నాది లేదు నీది లేదు, రోడ్డు మీద ఉంటాం. అన్నం తినాలనేది కూడా గుర్తురాదు, అటు టైంకి ఎవడో ఇచ్చిపోతే కూడా అన్నాన్ని ఏం చేయాలో కూడా తెలియదు, ఇట్టేరుతాం. తెలుసు, అంతే కదా. ఈరోజు ఇన్ని ఇంటాక్ట్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం, లేకపోతే ఏం మన పరిస్థితి? ఒక్కసారి ఆలోచిద్దాం. భక్తి అంటే ఊరికే పూజలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? రతీదేవి తెలుసా, మన్మధుడికి భస్మమైన తర్వాత మన్మధుడు ఎవరికి కనిపించాడు, అనంగుడు అయిపోయాడు. అది తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఆ తర్వాత ఎవరికి కనిపిస్తాడు? పుట్టి రతీదేవికి మాత్రమే. అలాగే మీరు ఏదైనా కావాలి, దొరకాలి అంటే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అది దొరికిన ఫీలింగ్ మీ ఒక్కళ్ళకే కలుగుతుంది. అందుకే మన్మధుడిని ఏం చేశారంటే ఓన్లీ రతీదేవికే కనిపించేటట్టు. ఇవి స్టోరీలు అనిపిస్తాం కానీ ఇది నిజం అన్నమాట. సైన్స్ ప్రకారంగా కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే అది దొరుకుతుంది, వాళ్ళే ఆనందపడతారు. ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది. నాకు ఒకళ్ళ మీద ప్రేమ కలగాలంటే ఫస్ట్ నాకు ఏం రావాలి? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి దొరుకుతుంది, ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదో చెప్తుంది, ఆ తర్వాత మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ తర్వాత మీరు సినిమాలో ఒక పాట వేసుకుంటారు కదా. సో ఎవరు దొరికితే అది రతీదేవి. అందుకే ఎవరికి కనిపిస్తుంది? మన్మధుడు ఓన్లీ ఎవరికి కనిపిస్తాడు? రతీదేవికి మాత్రమే. ఊరికినే ఉంటాయా ఇవన్నీ అర్థాలు? మహారథి. అలాగే అమ్మని పట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? అయ్య దగ్గరికి వెళ్తాం. అసలు నిజంగా మనం పుట్టిన తర్వాత నిజమైన సత్యం ఒకటే తెలుసా? తల్లి ఒక్కతే నీది, అదే నిజం. నీ తండ్రి ఎవరంటే కూడా ఆ తల్లి చెప్తేనే నమ్మాల్సిందే. బిడ్డకి తల్లి డైరెక్ట్ కాంటాక్ట్. ఆ తర్వాత తండ్రి ఎవరు అంటే తల్లి ఎవరిని చూపిస్తే తనే తండ్రి బిడ్డకి. తల్లి నుంచే తండ్రికి వెళ్తాం, అమ్మ నుంచే అయ్యకి చేరుకుంటాం. ఆమెను పట్టుకుంటే ఈజీ, ఆమెను ఇమోషనల్ బ్లాక్మెయిల్ తొందరగా చేయవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.